మన భారతదేశంలో ఉండే కొందరు తాతలు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, న్యూజెర్సీ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యుల్ని, మనవల్ని, మనవరాల్ని చూడ్డానికెళ్ళి అక్కడ మన పరువుని అత్యంత దారుణంగా తీసేస్తూ ఉన్నారు. అదేంటండి ఇలా అనేసారు అని జెప్పేసైతే అనుకోకండి. అందరిని గాదు కొంతమంది. అయితే ఏం జరిగిందనేది ఫస్ట్ చూసుకుంటే భారతదేశానికి చెందిన ఒక సిక్ తాతగారు వాళ్ళ మనవడిని చూడ్డానికని జెప్పేసి కెనడాకెళ్లారు. కెనడాకెళ్ళి 6 నెలలు విజిటింగ్ వీసా మీద వెళ్లి చూసుకొనొచ్చేస్తే పర్వాలేదు. మన మనవడిని, మన మనవరాల్ని మనం ఏం జేసుకున్నా పర్వాలేదు. ఆళ్ళని ఎలా ఆడుకున్నా పర్వాలేదు, ఏం జేసినా పర్వాలేదు గానీ, పోయి ఇతర దేశాలకు బోయి పక్కింటి మనవడిని, మనవరాల్ని గెలికితే ఊరుకోరు గదా! మరి వెళ్ళిన ఇతడు ఊరుకోకుండా అక్కడ ఎళ్ళినోడు మనవడితో ఆడుకోవాలి గదా! అట్లా ఆడుకోకుండాను కెనడా దేశంలోని అక్కడ ఆయన వెళ్ళిన ప్రాంతంలోని ఇంటికి కాస్త దగ్గరలోనే ఒక స్కూలుందంట. స్కూలుకెళ్ళి రోజు తరచు మార్నింగే టిఫిన్ జేసేయడము, ఫోను మంచిగా ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవడము ఫోనుకి. ఫోను తీసుకొని స్కూలు దగ్గరికి, కాలేజీల దగ్గరికి, వీటి దగ్గరికి వెళ్ళిపోవడము. అక్కడికెళ్ళి షాపుల దగ్గర సిగరెట్టో కొనుక్కోవడము, సిగరెట్ కాల్చుకుంటూ గూడా స్కూలు పిల్లల్ని, అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని కామెంట్స్ చేయడము, వాళ్ళ ఫోటోస్ తీయడము, వాళ్ళని సెల్ఫీలు అడగడము. "నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ ఏజ్ ఎంత?" అనేసి అడగడము. "నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?" ఇట్లాంటివన్నీ అడగడం అనమాట. అడిగితే ఊరుకుంటారా? మన ఇండియాలోనే ఊరుకోరు. అలాంటి క్వెషన్స్ ఏస్తే భారతదేశంలోనే బొక్కలిరిగేలాగా చితక్కొట్టి ఏ చెట్టుకో, గట్టుకో కట్టేసేసి మూసీ కెనాల్‌లోని కలిపేస్తారు. మరి అలాంటిది కెనడాలో ఎందుకు ఊరుకుంటారు? సో, వాళ్ళేం జేశారనంటే, సరేలే ఫస్ట్ ఒకసారి ఏదో అన్నాడు గదా! యాక్చువల్‌గా ఊరుకోరు. బట్ పెద్దాయన గదా! అని జెప్పేసి కాస్త గౌరవించి కేస్ ఫైల్ జేసి, ఇలా స్కూల్ దగ్గరకొచ్చి ఆడపిల్లల్ని ఏడిపిస్తా ఉన్నాడు. కొంచెం అబ్యూస్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాడు అని జెప్పేసి కేస్ ఫైల్ జేశారు. కేస్ ఫైల్ జేస్తే వెంటనే పోలీసులొచ్చి తీసుకొని అక్కడ అసలు ఉమ్మేస్తేనే చిత్తి కాగితం పడేస్తేనే కేస్ ఫైల్ అయితది. అలాంటిది మనం బోయి అక్కడున్న ఆడపిల్లల్ని కామెంట్ జేసి మన పైత్యమంతా చూపించుకుందాం, అందులోని వృద్ధులు అనంటే కాస్త తేడాగానే ఉంటది. తీసుకొనెళ్లి చక్కగా లోపలేసేసి కేస్ ఫైల్ జేసి కోర్ట్ హీరింగ్ జేశారు. కుటుంబ సభ్యులు మరి వాళ్ళకి తప్పదు గదా! ఈయన జేసిన పాపానికి వాళ్ళెళ్లి అటెండ్ అవ్వాల్సుంటుంది. వాళ్ళెళ్లి విడిపించుకొని రావాల్సుంటుంది. అది విదేశాల్లో ఉన్న ఆ పిల్లల యొక్క కర్మలు కొంతమందివి. సో, వెళ్ళిన తర్వాత మరి మా తండ్రి గారు ఏమి తెలీదండి. పెద్దాయన తెలుసో తెలియకో ఏదో జేశారు. ఆయనకి కాస్త మతిస్థిమితం ఇబ్బందుంది. అది ఇది అని జెప్పేసి మొత్తానికి ఏదో మాట్లాడి బెయిల్ అయితే తెచ్చుకున్నారు. బెయిల్ మీద ఆయన బయటకొచ్చేయడం జరిగింది. సో, వచ్చిన తర్వాత ఒక 2, 3 రోజులు కామ్‌గా ఊరుకున్నాడు. అంటే మరి వీళ్ళు జెప్పుంటారు, "నాయనా మా పరువు తీసేసావు అక్కడికెళ్ళి నువ్వు. వచ్చినోడు వచ్చే మనవడు, మనవరాలతోని ఆడుకొని ఎళ్ళిపోవాలి తప్ప నువ్వు వీధిలో పోయేవాళ్ళందరిని పక్కింటోళ్ళని ఇక్కడున్న సీనియర్ సిటిజన్స్‌ని ముఖ్యంగా కెలుకుతున్నావు. నీకు దండం పెడతాం మూసుకొని ఇంట్లో ఉండి 6 నెలలున" అని జెప్పేసి అన్నారు. సరే అని జెప్పేసి అన్నాడు. సరేలే మరి ముసలోడు ఎన్ని రోజులని ఇంట్లో ఊరుకుంటాడు. ఏదో ఒక గంటైనా బయటికెళ్ళి రావాలి కదా! అలా ఏదో ఒక గంట, 2 గంటలో పర్మిషన్ తీసుకున్నాడు. ఆ టైంలోనే బయటకి పోయి పోనీ అప్పుడైనా ఊరుకున్నాడా? ఊరుకోలేదు. అన్నాడంతే మాట. మళ్ళా బయటికెళ్ళి సేమ్ యాజ్ యూజువల్‌గాను ఫోను ఛార్జింగ్ పెట్టుకోవడం, బయటకి పోయి ఫోటోలు తీయడం కింద నుంచి మీద వరకున. వాళ్ళని చాలా ఫెయిర్‌గా ఉన్నావు, చాలా తెల్లగా ఉన్నావు, చాలా గ్లామర్‌గా ఉన్నావు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అని అడిగి దానికి మళ్ళా ఎక్స్‌ట్రా యాక్టివిటీ ఇక్కడ మద్యం ఎక్కడ దొరుకుతుంది? మత్తు పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి? నాకు తోడుంటావా? మరిద్దరం కలిసి సిట్టింగేద్దాం అది ఇది అని జెప్పేసి ఆడపిల్లల్ని అనడము మొదలుపెట్టాడు. సో, ఇలాగా 1, 2 రోజులు చూసారు. ఇదేదో తేడాగా ఉంది. కాస్త లైంగిక వేధింపుల్లాగా అనిపిస్తూ ఉన్నాయి. క్యాండిడేట్ ఏదో తేడా కొడుతున్నాడు. ఏదైనా చెప్పలేము. ఏదైనా పిల్లల్ని చాక్లెట్ చూపించో అందరు పిల్లలు ఒకలా ఉండరు గదా! కెనడాలో ఉన్నవాళ్ళైనా, అక్కడ సిటిజన్స్ అయినా వాళ్ళలో గూడా అమాయకంగా ఉన్నవాళ్ళున్నారు. సరే గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఉంది గదా! పాపం అంకుల్ అది ఇది అని ఎందుకంటే ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. సరదాగా వచ్చారనుకోండి ఏదైనా అబ్యూజ్ చేసి ఏదైనా చెయ్యరానిది చేస్తే అందుకని జెప్పేసి వెంటనే అది గమనించిన వాళ్ళు, అలాగే ఇలా అడిగిన క్వెషన్స్ అడిగిన వాళ్ళు గూడా ఇలా అడుగుతూ ఉన్నాడు. చూడ్డానికి ఓల్డ్ ఏజ్‌లా కనిపిస్తూ ఉన్నాడు గానీ, మత్తు పదార్థాలు, మద్యము అది ఇది కంపెనీ ఇస్తావా నాతో పాటు కూర్చొని ఇవన్నీ అడుగుతున్నాడని జెప్పేసి, వెంటనే కేసు మళ్ళా పోలీసులకి కంప్లెయింట్ జేశారు. వెంటనే ఇంక పోలీసులకి పూర్తిగా తేడా కొట్టేసింది. వీడేదో ముసలోడే గాని పేరుకి వీడేదో తేడాగడులా ఉన్నాడు. వీడిని ఇంక వదిలే ప్రసక్తి లేదని జెప్పేసి కేసు గట్టిగా ఫైల్ జేసి కోర్ట్‌లోనే హాజరుపరిచారు. మరి కోర్ట్‌లో హాజరుపరిస్తే ఏం జెప్తాడు? నాకింత వీక్‌నెస్ ఉంది. నేను ఆడోళ్ళని చూస్తే ఇలాగ అలాగ అని చెప్పలేడు గదా! సో, నాకేదో కాస్త మతిస్థిమితం బాలేదు. తెలియక ఏదో తప్పు చేసేసాను అది ఇది అని జెప్పేసి మొత్తానికి మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ మళ్ళా కోర్ట్‌కెళ్ళి మళ్ళా బ్రతిమాలుకొని ఇవన్నీ చేయాల్సిన పరిస్థితొచ్చింది. మరి ఇదంతా గూడా కోర్టు ఇదంతా విని తర్వాత ఇంక కోర్టు సరే ఇంకా ఇంతకన్నా ఎక్కువేదైనా ప్రవర్తించే అవకాశం మేమివ్వము. ఎందుకంటే మన భారతదేశంలోని కొంత వెసులుబాటు ఉంటుంది. ఫ్రీడమ్. ఎలాంటి వాడైనా వచ్చి ఇక్కడ బతకొచ్చు. ఎలాంటి వాడైనా ఏం జేసినా గూడా
ఇక్కడ అంత తొందరగా దొరికిపోవడం, అంత తొందరగా శిక్షలు పడిపోవడం ఇలాంటివన్నీ చాలా లేట్‌గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనే ఒక బ్లంట్ ఇది ఉంది జనాల్లోనే. ఏం చేసేసినా, ఏ తప్పు చేసేసినా చెల్లుతుంది ఇక్కడ అని జెప్పేసి. సో, ఇదే మైండ్ సెట్‌తోని పక్క దేశాలు వెళ్లి గూడా ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళు. సో, భారతదేశంలో ఉన్నంత ఫీజబిలిటీ, ఫ్రీడమ్ ఇతర దేశాల్లో ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. బట్ ఏంటంటే, మన భారతదేశాన్ని చూసి వాళ్ళు ఎన్నో నేర్చుకుంటున్నప్పటికీ కూడా ఇతర దేశాలను చూసి మన భారతదేశం నేర్చుకోవాల్సిన విషయం అయితే ఒకటుంది. ఇది ప్రజలందరి కోరిక గూడాను ఎన్నో సార్లు వ్యక్తపరుస్తూ ఉన్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి వాటిపైన కఠినమైన చట్టాలు రావాలి అసలు. మళ్ళా జీవితంలో ఒక మనిషి ఇలాంటి తప్పు చేశాడు అనంటే వెంటనే కఠినమైన శిక్ష పడిపోతే ఇంక మళ్ళా అలాంటి పని జేయడానికి ఇంకొకడు అసలు కలలో గూడా తలుచుకోకూడదు. అలాంటి శిక్షలు ఇంకా ఇక్కడ అమలు అవ్వకపోవడము మన దౌర్భాగ్యము అని జెప్పేసి ఆవేదన వ్యక్తం జేస్తున్న పరిస్థితి. మరి ఈ కేసులో మాత్రము ఏం జేశారు ఫైనల్‌గాను ఆయనకి కోర్ట్‌లోని హాజరుపరిచారు. మొత్తానికి ఇంకా జీవితంలో కెనడాకి రాకూడదు. ఇంక జీవితంలో కెనడా వీసా అప్రూవ్ అవ్వదు. కెనడాకెళ్ళడానికి కుదరదు. ఇంకా ఆయన పోయినా గూడాను వీళ్ళెళ్లి ఆయన్ని చూడాలి తప్ప వీళ్ళకేదైనా జరిగినా సరే ఈయన అసలు కెనడాకి వెళ్ళడానికి అసలు అక్కడికి సంబంధించిన మొత్తం క్యాన్సిలేషన్ అన్నమాట. లైఫ్ టైమ్ ఆయన కెనడాలో అడుగుపెట్టడానికి లేదు. వస్తే మాత్రం ఇంక వచ్చే ఛాన్స్ లేదు. ఇంకొస్తే అంటే మళ్ళా ఏదో చేస్తారంటే లేదు. ఇంకొచ్చే ఛాన్స్ లేదు. మొత్తం రద్దు చేసేసారు. సో, అలా ఉంటుంది. మరి తిరిగి వెంటనే భారతదేశానికి పంపించేయడం జరిగింది. మొత్తానికి ఈ తాతగారు చేసిన పనేంటంటే, తాతగారని అనలేము. మ గారు అని పెట్టడం ఇలాంటి చాలా అసలు తప్పవుతుందసలది. వయసు పెరిగిన తర్వాత కొంచెం ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి. అది తెలుగు వాళ్ళైనా, పంజాబీస్ అయినా, ఎవరైనా సరే, ఏ క్యాస్ట్ అయినా, ఏ కమ్యూనిటీ అయినా వయసవుతున్నప్పుడు మార్గదర్శకంగా ఉండాలి తప్ప, ఇలాంటి వెధవ చేష్టలు చేసి, ఇలా అబ్యూజింగ్‌లు ఇవన్నీ ఇలాంటివి చేస్తూ ఉంటే మాత్రం నెక్స్ట్ సమాజంలోని ఇప్పటికే ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలి అనంటే అసలు పూర్తిగాను భారతదేశంలో కూడా దేశ బహిష్కరణ అనేది ఒక రూల్ గనుక వస్తే మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది వృద్ధులకు కానియండి, ఎవరైనా ఇతర వ్యక్తులకు కానియండి, ఇలాంటివి చేస్తున్న వారిని పూర్తిగాను దేశం నుంచి బహిష్కరించడం ఇట్లాంటివైతే ఖచ్చితంగా చేస్తే మారతారు. మిగిలిన సొసైటీ మారుతుంది అని జెప్పేసి చాలామంది కూడా ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెసేజెస్ పెడుతూ ఉన్నారు. మరి నిజంగానే భారతదేశంలో కొన్ని చట్టాల్లోని మార్పులొస్తే మాత్రము చాలా క్రైమ్ రేటు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఇంకా 100 నుంచి 10% పడిపోయే ఛాన్స్ గూడా ఉంటుంది ఇలాంటి కఠినమైన చట్టాలొస్తే. సో, మరి వృద్ధులు ఇలా బిహేవ్ చేయడం పైన మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు జరిగిన ఈ అంశం మీద? ఎందుకంటే భారతదేశంలో ఉన్న చాలా మంది పిల్లలు ఇతర కంట్రీస్‌లో సెటిల్ అవుతూ ఉన్నారు. వీళ్ళని చూడడానికి ఈ ముసలోళ్ళందరూ గూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు సంవత్సరానికి 6 నెలలు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పిల్లలతోనైనా గడుపుతున్నారు. అక్కడున్న లొకేషన్స్ ఏమైనా క్యాప్చర్ చేసుకొని ఆనందిస్తున్నారంటే అది గాకుండా ఇగో ఇలా అక్కడున్న లోకల్స్‌ని ఫోటోలు తీయడము, వాళ్ళని అబ్యూజ్ చేయడం ఇలాంటి వెధవ పనులు చేస్తున్నారు వృద్ధులు. కొంతమంది. దయచేసి అందరిని గాదు. కొంతమందిని మాత్రమే ఇలా చేస్తున్న వాళ్ళని. మరి ఇలాంటి ఒపీనియన్స్ ఏమైనా ఉంటే మాత్రం దయచేసి ఇతర దేశాలకెళ్ళి గూడా మన భారతదేశం పరువు తీయకండి తాతగారులు మీరు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఇది నెటిజన్స్ అందరూ గూడా ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితయితే ఉంది. మరి ఇదండి మన భారతదేశంలో ఉన్న వృద్ధులు చేస్తున్న పరిస్థితి. మీకు ఈ అంశానికి సంబంధించి ఏమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్ తెలియజేయండి. వృద్ధులు ఇలా చేయడం పైన.